శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి నవంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి వృషభ రాశి వారికి ముఖ్యంగా రాశ్యాధిపతి యొక్క స్థితి గమనించినప్పుడు శుక్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే రాశి యందే గురుగ్రహ సంచారం. ఎవరికైనా సరే ఒక రాశిలో శుభగ్రహం లాంటి గురువు సంచరించినప్పుడు జాతకుడు చేపట్టినటువంటి పుణ్య కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఎక్కువగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటాయి. సో అప్పుడు రాశ్యాధిపతి శుక్రుడు అష్టమంలోకి రావడం వల్ల ఇప్పుడు గురు శుక్రుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన యోగం మరి ఈ రాశి వారికి ఒక అదృష్ట యోగాన్ని తేవడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది ఈ పరివర్తన వల్ల? ఈ టెంపరీగా మనకి ఇంచుమించుగా 2వ తారీఖు డిసెంబర్ దాకా శుక్రుడు ధనుసు రాశిలో ఉంటూ మనకి ఈ పరివర్తన యోగాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా డిసెంబర్ 2 వరకు వృషభ రాశి వారికి శుక్రుడు రాశి యందు సంచరిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితాన్ని ఇప్పుడు జాతకులు పొందబోతున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, ముఖ్యంగా స్త్రీలకి ఇది స్త్రీలకి 2 విధాలైనటువంటి అభివృద్ధిని చెప్తుంది. ఒకటేమో వారు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగంలో అభివృద్ధి కానీ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో చాలా వరకు మరి వాళ్ళు ఇష్టపడి పెద్దల అంగీకారంతో జరిగే వివాహం కూడా నిర్ణయం అవడం కానీ, నిశ్చితార్థంకి రావడం కానీ, ఒక నిర్ణయానికి రావడం కానీ జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం వీళ్ళకి మామూలుగా అబ్బాయిలకైతే వాళ్ళకి వివాహ విషయం సెటిల్ అవుతుంది. అలాగే ఉద్యోగంలో కూడా అభివృద్ధి వస్తుంది. ముఖ్యంగా మీకు స్త్రీధనం కలిసి వస్తుందన్నమాట. అంటే వివాహం ద్వారా మరి ఉద్యోగం చేసే భార్య రావడం కానీ, మరి డౌరీ రూపంలో రావడం కానీ, బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారికి అష్టమంలో శుక్రుడు ఒక విధమైనటువంటి ధనాన్ని, అదృష్టాన్ని, శుభాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. అది ఆల్ ఆఫ్ ది సడన్గా మీకు జరిగే అవకాశం ఉంది. ఎప్పుడో మీకు గతంలో పెళ్ళి అయి ఉంటుంది, ఇప్పుడు మీకు మీ అత్తమామల నుంచి ఈ విధమైనటువంటి అది బహుమతి రూపంలో రావచ్చు, కారు రూపంలో కారు అవ్వచ్చు, మోటార్ సైకిల్ అవ్వచ్చు, గృహం అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, ఏదన్నా మీకు మరి మీ అత్తమామల నుంచి చెప్పుకోదగినటువంటి కానుక ఈ నెలలో వచ్చే అవకాశం ఉన్నది. ఇక కుజుడు ముఖ్యంగా మీకు వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలో సంచరిస్తూ దశమంలో ఉన్నటువంటి శని భగవానుడితో షష్టాష్టక స్థితి ఏర్పడింది. అంటే ఒక విధంగా ఏంటంటే శని రుజుమార్గంలో ఉన్నాడు. ఇప్పుడే కొత్తగా రుజుమార్గంలోకి రావడం జరిగింది నవంబర్ 15 నుంచి. అలాగే కుజుడు ఇంచుమించుగా మీకు డిసెంబర్ 6వ తారీఖు వరకు రుజుమార్గంలో ఉంటాడు. ఈ రెండిట్ల మధ్య వచ్చినటువంటి స్థితి జాతకుడికి సడన్గా ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగం మానేయవచ్చు, కొత్త ఉద్యోగంలో ప్రవేశించవచ్చు, ఉన్న ఉద్యోగం నుంచి కొంత విరామం తీసుకొని సెలవు పెట్టచ్చు. ఈ విధంగా వృత్తిలో ఖచ్చితమైనటువంటి మార్పు ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో రావడం జరుగుతుంది. అది కొంతవరకు ప్రోగ్రెస్గానే ఉంటుంది, అభివృద్ధికరంగానే ఉంటుంది. కానీ టెంపరీగా ఇబ్బంది కలిగిన ఫ్యూచర్లో దీని యొక్క ఫలితం జాతకుడు పొందగలుగుతాడు. అదేవిధంగా మరి ఈ కుజుడు వ్యయాధిపతిగా 3వ స్థానం అంటే మన చతుర్థ భావానికి 12వ స్థానంలో ఉన్నాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏదైనా ఒక నివాస స్థలం కానీ, ఒక చిన్నపాటి వారి స్థాయిని బట్టి గృహం కానీ కొనుక్కోవడానికి ఈ సమయం మీకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా మరి జాతకుడు మరి ఏదన్నా గృహ నిర్మాణం కానీ, గృహం కానీ కొనుక్కుంటే ఆ కార్యక్రమం కూడా మీకు నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం 100% చేయొచ్చు. ఇక విద్యార్థులకి ఒక అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడింది. ముఖ్యంగా చతుర్థ పంచమాధిపతి అయినటువంటి రవి బుధులు ఒక బుధాదిత్య యోగంలో
ఇంచుమించుగా మీకు ఈ రాబోయే 15 రోజులు కూడా సప్తమ స్థానంలో సంచరించడం, రాశి అందే గురుగ్రహ సంచారం, దానికి శుక్రుడితో పరివర్తన, ఇవన్నీ కూడా విద్యార్థులకి వారికి ఒక చక్కని గురువు లభించడం వల్ల ఉన్నత విద్య అవకాశాలు, విద్యలో బాగా రాణించడం, అలాగే ఒక విధమైన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇదే సమయంలో నిరుద్యోగులు రాస్తున్నటువంటి పోటీ పరీక్షలు, అవి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కొరకు కావచ్చు, ఏదన్నా కాలేజీలో సీటు కొరకు కావచ్చు, ఈ విధంగా చేస్తున్నటువంటి పోటీ పరీక్షల్లో తప్పక విజయం లభించే అవకాశం ఉంది. సో అటువంటి ఈ బుధాదిత్య యోగం సప్తమ స్థానంలో ఏర్పడడం, రాశిలో గురువు, ఇవన్నీ కూడా జాతకుడికి ఒక విధమైనటువంటి శ్రద్ధ కలిగే అవకాశం ఉంది. ఇక ఈ వృషభ రాశి వారికి వృత్తి మారడానికి ఒక విధమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. సో ఇది ఈ సమయంలో జాతకుడు ఒక వ్యాపార పరంగా ఒక వ్యవసాయాన్ని కానీ, కోళ్ళ పరిశ్రమ, డైరీ పరిశ్రమ లాంటిది ఏదైనా స్థాపించుకుంటే దానికి తగు విధంగా ప్రభుత్వ ప్రోత్సాహం కానీ, ప్రభుత్వ పథకాల ద్వారా మీకు ధనం కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకి రాహు లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ప్రయత్నానికి విదేశంలో ఉన్నటువంటి మీ బంధువర్గం, మిత్రులు కానీ, విదేశ సంస్థలు కానీ మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఆర్థికపరమైన సహకారం అందించే అవకాశం ఉన్నది. సో ఏదైనప్పుడు కూడా మరి ఈ రాశివారు స్పెక్యులేషను, ఈజీ మనీ, జోదం, పేకాట్లాంటి జోడికి కొంతకాలం వరకు దూరంగా ఉంటూ నిజాయితీ అయిన మార్గంలో వెళ్ళడం వల్ల జాతకుడికి ఖచ్చితమైనటువంటి అభివృద్ధి, ఆర్థికంగా చాలా అనుకూలమైన స్థితి ఈ రాబోయే 15 రోజుల్లో కలిగే అవకాశం ఉంది. సాధారణంగా మన గోచార ఫలితాలు దైనందిన జీవితంలో అన్ని విషయాల మీద కూడా వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అది సరుకుల యొక్క రేట్లు అవ్వచ్చు, భూముల రేట్లు అవ్వచ్చు, బంగారం రేట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా గ్రహాలు స్థితిని బట్టి కూడా వాటిలో పెరుగుదల తగ్గుదల రావడం జరుగుతుంటుంది. మరి గురుగ్రహం ఈ వృషభ రాశిలో సంచరించడం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ పసిడి యొక్క విలువ, బంగారం విలువ చాలా వరకు పెరగడం మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఈ కుజుడు కర్కాటక రాశిలో సహజ చతుర్థ రాశిలో నీచ స్థితిలో ఉండడం వలన భూముల యొక్క విలువ, అంటే భూములు అవ్వచ్చు, స్థిరాస్తులు అవ్వచ్చు, దాని విలువ గతంలో పోల్చుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అది ఎప్పటి వరకు? కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంత వరకు కూడా భూముల యొక్క విలువలు కొంతవరకు కంట్రోల్లో, సామాన్యుడికి అందుబాటు స్థితిలో ఉండే అవకాశం ఉంది. సో దానివల్ల కొన్ని భూ సంబంధించినటువంటి తగాదాలు, చికాకులు కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా మరి ఈ గ్రహస్థితి మరి అన్ని రాశుల వారికి ఈ సమయంలో మీరు ఏదైనా సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా, మీ యొక్క ఫ్యూచర్లో కట్టుకునే గృహానికి ఏదన్నా ఒక స్థలం, ఖాళీ స్థలం మంచిది కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రహస్థితి మనకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా, అంటే బంగారం మీద పెట్టుబడి ఎటు పెట్టచ్చు, భూమి మీద కూడా మీరు, అంటే మీకు వ్యాపార నిమిత్తం కాకుండా సొంత అవసరానికి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ సొంత గృహం కళ నెరవేరే అవకాశం ఉంది. అలాగే సాధారణంగా ఒకరికి ఇంటి స్థలం ఒకటి ఉంటుంది. అయితే దాంట్లో ఇల్లు కట్టాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎంత డబ్బు వచ్చినా, లక్షలు వచ్చినా, కోట్లు వచ్చినా ఖర్చు అయిపోయి ఉంటాయి, కానీ ఇల్లు ప్రారంభోత్సవం చేయలేకపోతుంటాడు. సో దానికి కారణం కూడా మీరు నిర్మాణం చేద్దాం అనుకున్నటువంటి ఇంటి స్థలంలో ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషం ఉన్నప్పుడు ఏంటంటే మనం అందులో ఇల్లు కట్టలేకపోతుంటాం. సో అందువల్ల ఏంటంటే మీరు ముందుగా మీ యొక్క స్థలంలో గృహం కట్టాలనుకున్నవారు ముందు దాని కొలతలు సరి చేసుకోవాలన్నమాట. అంటే మనకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సమాన కొలతలుగా, అంటే యాంగిల్ కానీ, రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, అంటే స్క్వేరు రెక్టాంగిల్లో ఉంటూ 4 మూలలు ఏ మూల పెరగకుండా మధ్య కొలతలు కూడా సమానంగా ఉండే విధంగా మరి అది సరి చేసుకొని, అలాగే మీకు దక్షిణ భాగం
పడమర భాగంలో సరిహద్దుకి ఏంటంటే మీరు ఏదైనా రేకులతో కానీ ఏదంటే ఇప్పుడు కట్టిన బ్లూ కలర్ క్లాత్ కానీ మొత్తం 2 భాగాలు క్లోజ్ చేసేయమాట. అంటే అటువైపు నుంచి అంటే దక్షిణ భాగం నుంచి పడమర భాగం నుంచి ఎవరన్నా చూస్తూ ఉంటే మన సైట్ మీద వాళ్ళు దృష్టి పడకుండా ఈ 2 దిక్కులు మూసివేసి మీరు తూర్పు ఉత్తర భాగాలు ఓపెన్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మీకు ఆ గృహ నిర్మాణానికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూరి అలాగే ఇల్లు కూడా తొందరగా పూర్తయిపోతుంటుంది. అలాగే కొంతమంది మధ్యలో కొన్ని గృహాలు ఆగిపోతూ ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ విధంగా ఈ దక్షిణ పడమరలు మూసివేసి అవసరమైతే ఈశాన్య భాగంలో ఒక వాటర్ ట్యాంక్ ముందుగా టెంపరీగా ఒక పెద్ద గొయ్యి తీసి అందులో నిరంతరం వాటర్ ఉండేలాగా ట్యాంక్ నిర్మించుకుంటే చాలా వరకు సమయానికి ధనం సంపాదించుకుంటూ దొరుకుతూ ఆ గృహం కూడా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు మీరు సొంత ఇల్లైనా అద్దిల్లైనా నివసిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే అందులో కూడా వాస్తుపరమైన దోషాలు అంటే ముఖ్యంగా వాయువ్య దోషం కానీ ఆగ్నేయ దోషం కానీ ఉన్నప్పుడు మీరు సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మీరు ఈ విధంగా ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే ముందుగా మీ గృహంలో మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు సరిచేసుకుంటే అతి తొందరలో మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.